ఇక గ్రేటర్ వరంగల్ కడిపికొండ గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 363, 364 సర్వే నెంబర్లు కలిగిన 2 ఎకరాల భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పాలకుల సహకారంతో ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది తన ప్రమేయం లేకుండా ధరణి పోర్టల్ ద్వారా కబ్జా చేశారని బాధితుడు బొల్ల శివశంకర్ మీడియా సమావేశంలో తెలిపారు. అట్టి భూమికి సంబంధించిన లింకు డాక్యుమెంట్స్ తన వద్ద ఉన్నాయని చెప్పారు. హనుమకొండ జిల్లా కలెక్టర్, కాజీపేట మండల రెవెన్యూ, మున్సిపల్ అధికారులు భూ కబ్జాదారుల నుండి అట్టి భూమిని కాపాడి తనకు న్యాయం చేయాలని బాధితుడు శంకర్ వేడుకుంటున్నారు. నా పేరు బోలా శివశంకర్, తండ్రి చేరాలు. మేము ఈ ల్యాండ్ని 2004లో అగ్రిమెంట్ చేసుకున్నాము. 2010లో నాకు పాస్బుక్లు వచ్చినాయి. 15 వరకు పాస్బుక్లు రన్నింగ్ అయినాయి. 15 తర్వాత ఓ పక్క వ్యక్తి ఆ కనీలు జరిపి దాన్ని సాగు చేయడానికి ప్రయత్నం చేస్తే నేను దాన్ని సాగు చేసుకొని పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత కోర్టు మన మడికొండ పిఎస్కు నన్ను ఈ అక్రమ దున్నీదని చెప్పి మడికొండ పిఎస్కి నన్ను పిలిపించారు. నా కాయిదాల ప్రకారంగా నేను బోర్డుతోనే సిఐ గారు, అప్పుడున్న నందిరామ్ నాయక్ సిఐ గారు అన్ని కాయిదాలు చెక్ చేసుకొని పాస్బుక్లు చెక్ చేసుకొని నాదే భూమి అన్నట్టుగా నిర్ధారణ జరిపి నాకు కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవడానికి ప్రయత్నం జరిపి నేను కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నా. టెంపరరీ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్న తర్వాత నేను 2 ఇయర్స్ నేను మలేషియా పని నిమిత్తం నేను మలేషియాకి వెళ్ళిన. మలేషియా నేను వెళ్ళొచ్చే వరకు ఇక్కడ మళ్ళీ ఇది రాజకీయ నాయకుల చొరవ తీసుకొని పెద్ద బడా నాయకుల అండ తీసుకొని కొందరు కార్పొరేటర్లు, దాదాపు ఫామ్ హోల్డింగ్ చైర్మన్ లాంటి పెద్ద బడా భూ కబ్జాదారులు ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి నాకు అన్యాయం చేసి నా ఎంఆర్ఓ ఆఫీస్లో నా పానీలు పాస్బుక్లు రాకుండా చేసి దాదాపు ఈ కోర్టు కేసులో ఇది 22 గుంటలు. మొత్తం నేను కొన్నది ఈ ఒక సర్వే నెంబర్ మీద 37 గుంటలు, 363లో 37 గుంటలు, 364లో 14 గుంటలు, 358లో 24 గుంటలు, దాదాపు 2 ఎకరాల భూమిని మొత్తము రాబందుల పీక్క తిని నాకు భూమి లేదన్నట్టు సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నన్ను భూమి పైన నాకు హక్కులు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. దాదాపు ఇది 22 గుంటల భూమి, 22 గుంటల భూమి, ఒక నెంబరు, 14 గుంటలు ఒక నెంబరు, దాదాపు ఎకరం 4 గుంటల స్థలం ఇది. నాకున్న భూమి 363 ప్రకారం 37 గుంటలు, 364 ప్రకారం 14 గుంటలు, 37ను 14 ఎకరము 11 గుంటల భూమికి దీన్ని టీపీ పెట్టి కొల్పించిన ఎంసీ పెట్టి ఇది గవర్నమెంట్ ఇచ్చిన ప్రాపర్టీ, ఇది నక్ష, ఇది నా భూమి ప్రాపర్టీ నక్ష. దీన్ని టీపీ పెట్టి కొల్పించిన తర్వాత దీని అసలు ఒరిజినల్ పట్టాదారు మేకల వెంకటరెడ్డి. నాకు అమ్మింది వెంకటరెడ్డి దగ్గర కొన్న ఎదలాపురం రాజలింగం కొడుకు ఎదలాపురం బ్రహ్మచారి. ఎదలాపురం బ్రహ్మచారికి 2003-4లో పాస్బుక్లైనాయి. 90-95లో వాళ్ళ నాన్న చనిపోక ముందే ఈ మేకల వెంకటరెడ్డి దగ్గర వాళ్ళు 2 ఎకరాల 29 గుంటల భూమి కొన్నట్టు పాస్బుక్లు వచ్చినాయి. నా లింక్దారు అతని పాస్బుక్ల ద్వారా ఒక పక్కపండి సదరు ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ రావు అనే వ్యక్తులు ఎకరా 14 గుంటలు కొనగా మిగిలిన 37 గుంటలు 363 వెంకటరెడ్డి లింక్ డాక్యుమెంట్ ప్రకారంగానే నేను 37 గుంటలు మిగిలిన భూమి